ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుర పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. జగన్ అనే వ్యక్తి క్రెడిబిలిటీ ఏ స్థాయిలో ఉంది అంటే మా ఇంటికి తెచ్చిండు ప్రభుత్వం, మా చేతికి ఇచ్చిండుర పథకం. మా పంటకు తెచ్చిండుర పైరు, మారింది పల్లె బతుకుల తీరు. రైతు కూలన్నల నేత కదర మన జగనన్నో, అదృష్టం మన తోడై ఉన్నడు రాజన్నో. మీ కుట్రలకు నిందలకు లొంగడు జననేతరా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా యువత ముఖ్యంగా ఏంటి, గతంలో ఉన్న పాలకులు ఏం చేశారు, ఇప్పుడు గ్రంథ్ శ్రీనివాస్ గారు ఎమ్మెల్యేగా ఉండగా ఏం చేశాడు ఈ భీమవరానికి అని చెప్పి ఆలోచన చేసుకుని ఈ భీమవరం నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే కనుక, మంచి జరగాలంటే కనుక, ప్రతి ఒక్కరికి మేలు జరగాలంటే కనుక, అభివృద్ధి జరగాలంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి. అలాగే ఆయనకి మనకి గ్రంథ్ శ్రీనివాస్ గారికి అండగా ఉండి ఈయన్ని గెలిపించడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయాలని చెప్పి వచ్చిన యువత అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రతి యువత కూడా ప్లీజ్ ఆలోచించండి. ఎందుకంటే చాలా మందికి ఏంటంటే సినిమా అభిమానం ఉంటుంది, లేదంటే ఏదో పూర్వం నుంచి ఏదో పార్టీ అభిమానం. చాలా మంది అంటారు మా బ్లడ్ కొత్త పసుపు అని, లేదా అలా ఇలా అంటారు. ఎందుకు ఇవన్నీ మనకు కావాల్సింది మన నియోజకవర్గం అభివృద్ధి. దీనికి ఎవరు పని చేస్తున్నారు ఏంటి, ఎవరు అందుబాటులో ఉంటారు ఏంటి, మనం ఎప్పుడైనా ఏ సమస్య ఉంటే అర్థం చేసుకుని దానికి ఎలా పని చేయాలి అని ఆలోచన చేస్తారు అనే వ్యక్తిని ఎన్నుకోవాలని ఏదైతే ఈ యువత అంతా ఆలోచన చేసి ముందుకు వచ్చారో అదే ఆలోచన. వీళ్ళు చేసిన నిర్ణయం ఆలోచన తప్పు కాదు కదా, కరెక్ట్ నిర్ణయమే కదా. అలాగే మీరు కూడా ఒకసారి ఎవరన్నా కానీ సినిమా వ్యామోహంలో కానీ, లేకపోతే కులం సంబంధించి వ్యామోహంలో కానీ వీటిలో ఉంటే వాటి నుంచి బయటికి రండి. నియోజకవర్గ అభివృద్ధి అలాగే పేదలకి అందరికీ అవసరమైనవి, పేదలవని పెద్దలవని ఎవరైనా సరే, ఏ ప్రాంతం అయినా సరే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందడానికి ఎవరు పనిచేస్తారో, నిత్యం అందుబాటులో ఎవరు ఉంటారో, ఎవరికి మనం ఓటేయాలి. గతంలో ఎమ్మెల్యేలుగా ఇంచుమించు 1983 నుంచి చూసుకుంటే ఎవరు వాళ్ళు ఏం చేశారు, ఈయన ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గతంలో 5 సంవత్సరాలు, తర్వాత ఈ 5 సంవత్సరాల్లో ఏం చేశాడు అనేది ఒక్కసారి అంచనా వేసుకుని ఏంటంటే ప్రజాప్రతినిధిగా
ఈ నియోజకవర్గంలో ప్రజలకి అన్నిటికీ అందరికీ కూడా అవసరమైన అవసరాలు తీర్చడానికి నిత్యము పనిచేసేది ఎవరు? ఒక శ్రమ అనుకోకుండా ఆలోచనతోటి విజ్ఞతతోటి ఆలోచన చేసి పనిచేస్తున్న మరి రేపు జరగబోయే ఎన్నికల్లో ఇక్కడ టిక్ హౌసెస్ నుంచి యువత స్వచ్ఛందంగా వచ్చి ఏ రకంగా జాయిన్ అయ్యి మద్దతు ఇచ్చారో ఆ రకంగా ప్రతి ఒక్కళ్ళు కూడా దేవరం నియోజకవర్గం నుంచి నాకు మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను.